ఆయన ఓ పశువుల కాపరి. భక్తిని శక్తిగా మార్చుకొని దైవసేవనే లోకసేవగా భావించి గుట్టను తొలిచి గుడిని చేశాడు. ఆలయమే ఇల్లుగా, నారసింహుడి సేవే పరమావధిగా యావత్ జీవితాన్ని దైవపూజకు అంకితం చేశాడు. 85 ఏళ్ల వయసులోనూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి నిత్య పూజారిగా సేవ చేస్తున్న మహాభక్తుడిపై సాక్షి స్పెషల్ స్టోరీ. వికారాబాద్ జిల్లా వెల్చాల గ్రామ సమీపంలో ఉంది ప్రాంతం. ఒకప్పుడు దట్టమైన చెట్లతో కారడవిని తలపిస్తూ పులులు సంచరించడంతో ఈ గుట్ట ప్రాంతాన్ని పులిలొంకగా పిలుస్తారు. ఆ గుట్టకు పశువులను మేపేందుకు వెళ్లారు పరమదాసు. వర్షం వస్తే తలదాచుకోవడం కోసం గుట్టను తొలచి చిన్నపాటి స్థావరం ఏర్పరచుకున్నారు. రాత్రి కలలో నరసింహస్వామి కనిపించి తనకు గుట్టపై చోటు కల్పించాలన్నారట. స్వామి ఆజ్ఞానుసారం పరమదాసు గుట్టను తవ్వడం ప్రారంభించారు. ఆకలి దప్పికలను మరిచిపోయి రాత్రింబవళ్లు గుట్టను తుడిచారు. రోజూ కష్టపడుతూ సురంగము లాంటి తునను తవ్వారు. పరమదాసు ప్రయత్నానికి గ్రామస్తుల సహకారం లభించింది. లక్ష్మీ నరసింహుణ్ణి ప్రతిష్ఠింపజేసి ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బయట నుంచి చూస్తే మామూలు గుట్టల్లాగే పులులొంక కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తే అద్భుతాలు కనిపిస్తాయి. టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని ఆ సమయంలో ఇంత పెద్ద తునను ఒంటరిగా ఆవిష్కరించడం నిజంగా అద్భుతమేనంటారు ఈ ప్రాంతాన్ని దర్శించిన వారు. నున్నటి గోడలతో కనిపించే తున లోపలి భాగం పూతపూసినట్టుగా ఉంటుంది. అదంతా పరమదాసు చేతిమాయే. ఇంత పెద్ద గుట్టను తొలచి గుడిగా మలచిన పరమదాసు రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారు. మంత్రాలు తంత్రాలు వంటివి ఆయనకసలు తెలియదు. ఆడంబరాలు ఉండవు. ధోతి, బనీను, మెడలు జపమాల, భుజాలపై ఒక గొంగడి, ఇదే ఈయన ఆహార్యం. మీ బాధలు కోర్కెలు ఏమైనా ఉంటే ఆయనతో చెప్పుకోండంటూ భక్తులకు తన వంతు సలహా ఇస్తుంటారు తప్ప వేరే ఏమీ సందేశాలెవరు పరమదాసు. ఇంక నేను చెప్పి అన్ని దేవుడే చేస్తాడు. మరి దేవుడే అంటున్నా, దేవుడికి వస్తుంది అంత వస్తుంది, దేవుడు అని వస్తుంది అంతే. లక్ష్మీ నరసింహుడికే కాదు, ఈ గుట్టపై మరెన్నో దేవాలయాల్ని స్థాపించి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చారు ఈయన. బద్రీనాథేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి, ఆంజనేయ స్వామి, నాగేశ్వర స్వామి వేరువేరు ఆలయాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆయనెప్పుడూ యువకుడిగా ఉన్నప్పుడు స్వామికి అంకితమయ్యాడు. ఇప్పుడు ఆయన వయసు 85 సంవత్సరాలు. ఇన్నాళ్లు ఒంటరిగా సేవ చేస్తున్న పరమదాసు వయోభారాన్ని అర్థం చేసుకుని గ్రామస్తులు ఓ కమిటీ వేసుకుని పర్యవేక్షణ చూస్తున్నారు. మేబీ 60 శురువైన మేకల మేపుతుంటే మేము మేము వాళ్ళ దగ్గర ఉండే 30-40-50 మేకల దాకా ఇద్దరం కలిసి పోతుంటే వాళ్ళు ఉదరు జాతర మేము ఇక్కడ వచ్చి ఇక్కడ వస్తుంటాం. ఇక్కడ గుడి దూసరా ఆద్మీ అక్కడ వాళ్ళు తిప్పుకొస్తారు వాటిని మళ్ళీ పొద్దుమీ కలిసిపోతుంటే మనది ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఇది అనంతగిరి గుట్టకి అటాచ్మెంట్ ఉంది. దీన్ని చాలామంది భక్తులు వచ్చి వెళ్తుంటారు. ఈ మన అయ్యప్ప స్వాముల సీజన్ కానీ, తర్వాత మామూలుగా 31st కానీ, తర్వాత శ్రావణ మాసం కానీ చాలామంది భక్తులు వస్తున్నారు. వాళ్ళ సౌకర్యార్థం గవర్నమెంట్ కానీ, దాతలు కానీ కొంచెం మాకు ఒక కంపార్ట్మెంట్ అంటే ఇక్కడ వచ్చి ఉండడానికి ఒక 4-5 రూమ్ల లాంటి ఒక ప్లేస్ కనుక మాకు నిర్మించిస్తే చాలా బాగుంటుంది అంటే కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని కానీ, దాతలను కానీ. మొక్కులు తీర్చుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వంట వార్పు చేసి స్వామికి నైవేద్యం సమర్పించి ఇంటిల్లిపాది భోజనాలు చేసి వెళుతుంటారు. నాడు రామదాసు శ్రీరాముడికే గుడి కట్టిస్తే నేడు ఈ పరమదాసు నరసింహుడికే గుట్టను తొలిచి గుడిగా మలిచాడు. కాకులు దూరని కారడివికి ఆధ్యాత్మిక శోభ తెచ్చారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా నుంచి వీడియో జర్నలిస్ట్ జి శ్రీనివాస్తో విక్రమ్, కరస్పాండెంట్ సాక్షి.